గతంలో మీరు ఐటీ మినిస్టర్ చూసారు. ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు. ఐటీ మినిస్టర్ అంటే ఆయన చదువులేదు. ఇంటర్ డిగ్రీతో ఆగిపోయిన ఆయన లోకేష్ అలా కాదండి. ఇందులో అన్ని రకాలుగా ఈయన అన్నిటిలో అనుభవం ఉన్న మనిషి కాబట్టి లోకేష్ కాస్త చేస్తూ ఉంటారు. కంపెనీలు కూడా తీసుకొని వస్తున్నారు. మీరు అభివృద్ధి కూడా జరుగుతుంది. తర్వాత పెట్టుబడిదారులు కూడా వస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది సార్? రాబోయే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చూసి మళ్ళీ తెలుగుదేశానికి ఇస్తారు. చంద్రబాబు లోకేష్ గారు ఒక పనితీరు అనేది ఎట్లా ఉందంటారు? ఇప్పుడు ప్రతి కంపెనీలు తీసుకొని వస్తున్నారు. నిరుద్యోగుల సమస్య కూడా తీరుతుంది. ఎట్లా ఉండబోతుంది? పనితీరు బాగుందండి. చంద్రబాబు నాయుడు గారిది పనితీరు ఎప్పుడు కూడా ఆయన అడ్మినిస్ట్రేటర్ అండి. కాబట్టి ఆయన తాలూకా పనితీరు ఎప్పుడు కూడా బాగుంటది. గత ప్రభుత్వం మీదకి మార్పు ఏమైనా కనపడుతుంది? చాలా బాగా ఉందండి. మార్పు అనేది 50% ఆల్రెడీ ఇప్పటికి మనకు అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఇంత దీనిగా తీసుకొస్తున్నారంటే దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే బాగా అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం అటువంటిది కూడా దీన్ని ఇంతవరకు అలా లాక్కొస్తున్నారు. ఆయన ఏంటంటే అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఆయన 70 ఏళ్ళ అనుభవం ఇదంతా కూడా. కాబట్టి బాగుందండి. టోటల్‌గా అయితే నమ్మకం ఉంది. బాగా అండి. కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి.